మన హృదయం ఎంత భయంకరమైనదంటే అండి, ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నా. ఒకసారి ఆపి చదవండి దయచేసి. ఒక విత్తనాన్ని మనము భూమిలో నాటినప్పుడు తగిన సమయానికి దానికి నీరు పోస్తే అది మొలకెత్తి వృక్షమై మనకు ఫలాలను ఇస్తదండి. పాపమనే విత్తనాన్ని మన హృదయంలో నాటక మునుపే, ఆ పాపమనే విత్తనము మొలకెత్తి వృక్షమై ఆ పాపమనే ఫలాలని మనకిస్తుంది. ఎంత డేంజరో ఒకసారి ఆలోచించండి మన హృదయము. హృదయం అనేది ఎంత భయంకరం అంటే అండి, ఒక్కరోజు దేవునితో గడవకపోయినా గూడా మనల్ని పాపంలో పడేస్తది. అంత భయంకరమైనది మన హృదయం. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుడు రాకడ సమీపంగా ఉంది గనక, మన హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. ఇక్కడ చదవండి డిస్‌ప్లే చేస్తున్నా. దయచేసి కూడా మీ హృదయాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకుంటే, అంతగా పరలోకంలో మీకు చోటుంటది. మనం ఇంత పరిశుద్ధంగా ఉండి, ఒక్కరోజు, ఒక్క సెకన్‌లో పాపంలో పడిపోతే గూడా ఎంత భయంకరం అది. ఎంత దుఃఖమది. ఈరోజు పాపమనేది మనిషికి దుఃఖాన్ని మిగులుస్తుంది. కాబట్టి మన హృదయంలో ఆవగింజంతా గూడా మనకు పాపము జరగద్దు అనంటే అద్భుతమైన విత్తనాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ విత్తనాలు మన హృదయంలో నింపుకొని మంచి నేలన పడిన విత్తనాల వలె మన హృదయంలో అంగీకరించినప్పుడు ఆ వాక్యం ఫలిస్తుంది. దయచేసి చెప్తున్నా మంచి నేలగా మారాలంటే ప్రతిరోజు దేవుని దగ్గర మొరపెట్టడమే.